హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ వైబ్స్ సినిమా ముచ్చట్లు. సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అండ్ ఇంకా మన అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ముందుగా ప్రభాస్ గారి అప్డేట్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రభాస్ గారి బర్త్డేకి 3 or 4 అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రాజసాబ్ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు October 23rd. అండ్ బాహుబలి ది ఎపిక్ ఫిలిం నుంచి రిలీజ్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ప్రభాస్ గారు ఫౌజీ ఫిలిం చేస్తున్నారు కదా ప్రెజెంట్, ఆ ఫిలిం నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఈ 3 అప్డేట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఆఫీషియల్గా. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆఫీషియల్గా కన్ఫర్మ్ కాలే, రూమర్ మాత్రమే. ఒక న్యూ ఫిలిం అనౌన్స్మెంట్ అయితే రాబోతుందంట ప్రభాస్ గారి బర్త్డే రోజు. మైత్రి మూవీ మేకర్స్ ఆర్ దిల్ రాజు గారిది, లేకపోతే ప్రశాంత్ వర్మ గారిది ఉంది కదా హోంబలి. ఈ 3 ఫిలిమ్స్ నుంచి ఎనీ ఫిలిం అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట ప్రభాస్ గారి బర్త్డే రోజు. అండ్ అలానే కల్కి 2898 ADకి సీక్వెల్ రాబోతుంది కదా, కల్కి పార్ట్ 2. ఈ ఫిలింలో నవీన్ పోలిశెట్టి గారు ఒక స్మాల్ రోల్లో కనిపించబోతున్నారని న్యూస్ అయితే వస్తుంది. సో మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ న్యూస్ వస్తూనే ఉంది. అండ్ ప్రభాస్ గారి అప్డేట్స్, బర్త్డే అప్డేట్స్లో 3 అప్డేట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి: ఫౌజీ, రాజసాబ్ అండ్ బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ రిలీజ్. అండ్ బాహుబలి ది ఎపిక్ ఫిలిం రిలీజ్ అవుతుంది కదా October 31st. సో ఆ ఫిలింకి ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయంట October 29th వరల్డ్ వైడ్గా. అండ్ బాహుబలి ది ఎపిక్ ఫిలిం రన్ టైమ్ 3 hours 45 minutes అంట. రెగ్యులర్ టికెట్ ప్రైసెస్ 177, మల్టీప్లెక్సెస్ 145, సింగిల్ స్క్రీన్స్. అండ్ ఇవి ప్రభాస్ గారి అప్డేట్స్ వచ్చేసి. సో ఈ అప్డేట్స్లో మీ ఫేవరెట్ అప్డేట్ ఏదో కామెంట్ చేయండి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నెక్స్ట్ ఇయర్ 2 బిగ్ ఫిలిమ్స్ అయితే రాబోతున్నాయి: ఫౌజీ అండ్ ఎన్టీఆర్ గారి డ్రాగన్. ఈ 2 ఫిలిమ్స్ 100% 2026 రిలీజ్ అవ్వబోతున్నాయని కన్ఫర్మ్ చేసినారు మైత్రి మూవీ మేకర్స్ రవి గారు. అండ్ ఫౌజీ ఫిలిం అయితే లాక్ అయిపోయింది, రిలీజ్ డేట్ August 14th అని. అండ్ డ్రాగన్ ఫిలిం ఉంది కదా ఎన్టీఆర్ది, సో ఈ ఫిలింని జూన్ ఆర్ జూలై ఈ 2 months రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎటువంటి డిలే అయితే ఉండదంట ఈ 2 ఫిలిమ్స్లో, చూడాలా. సో ఫౌజీ ఫిలిం అయితే 60% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎన్టీఆర్ గారి డ్రాగన్ ఈ ఫిలిం నుంచి ఏ అప్డేట్ కూడా లేదు ఇప్పటి వరకు, అన్ని రూమర్స్ మాత్రమే, చూడాలా. సో ప్రొడ్యూసర్స్ కన్ఫర్మ్ చేసినారంటే డ్రాగన్ ఫిలిం కూడా 40 to 50% షూటింగ్ కంప్లీట్ అయ్యి ఉండాలా, అంత కాన్ఫిడెంట్గా చెప్పినారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. నాని గారి అప్కమింగ్ ఫిలిం బ్లడీ రోమియో, డైరెక్టెడ్ బై సుజిత్. ఈ ఫిలిం షూటింగ్ స్కెడ్యూల్ అయితే లాక్ చేసుకున్నారు. అబ్రాడ్లో 70 days వరకు అయితే జరగబోతుందంట షూటింగ్ స్కెడ్యూల్ వచ్చేసి. అండ్ ఈ ఫిలింని దసరా ఆర్ క్రిస్మస్ 2026 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో లేదని చెప్తున్నారు ఫిలిం మేకర్స్. 100% సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో ఉంటుందని నాకు అనిపిస్తుంది, గట్టి నమ్మకం. ఉంటేనే బాగుంటుంది. నాని, సుజిత్ అండ్ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు. సో ఇట్స్ ఏ డెడ్లీ కాంబినేషన్. మీరు ఏమనుకుంటున్నారు? సుజిత్ అండ్ నాని ఫిలిం సాహో, ఓజీతో లింక్ ఉంటుందా లేదా కామెంట్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కనకరాజ్ గారితో అండ్ వినోద్ గారితో ఒక ఫిలిం అయితే తీయబోతున్నారని న్యూస్ అయితే వస్తుంది అండర్ KVN ప్రొడక్షన్ హౌస్. ఇది ఒక తమిళ్ ప్రొడక్షన్ హౌస్ గైస్, లైక్ సన్ పిక్చర్స్. సో ఈ KVN ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి ప్రజెంట్ జననాయకన్ ఫిలిం ఉంది కదా విజయ్ తలపతి గారిది, సో ఆ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ ఇది KVN అనేది. సో ఫ్యూచర్లో తీయబోతున్నారని న్యూస్ వస్తుంది లోకేష్ కనకరాజ్ గారితో అండ్ వినోద్ గారితో. ఈ ప్రొడక్షన్ హౌస్లో ప్రజెంట్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. నా ఒపీనియన్ ఏంటంటే అవసరం లేదు తమిళ్ డైరెక్టర్స్తో అంత మంచిగా అయితే తీయకుంటున్నారు వాళ్ళు మన హీరోస్ని తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ కూలీ చూడండి, నాగార్జున గారికి ఓకే పెట్టినారంటే పెట్టినారు, అంత ఇంపార్టెన్స్ అయితే లేదు నాగార్జున క్యారెక్టర్కి. చూడాలా ఇప్పుడు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారితో. సో వినోద్ అండ్ లోకేష్ కనకరాజ్ మంచి డైరెక్టర్సే,
కానీ యూటిలైజ్ చేయలేరు మన హీరోస్ని, అదే ప్రాబ్లం. అండ్ బలగం ఫేమ్ మూవీ డైరెక్టర్ వేణు, సో ఇతను వచ్చేసి ఎల్లమ్మ అనే ఒక ఫిలిం అయితే తీస్తున్నారు ప్రెజెంట్. సో ఈ ఫిలిం స్క్రిప్ట్ని ఇప్పటికీ 3 హీరోస్కి అయితే నరేట్ చేసినారు, నితిన్, నాని అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సో వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ అయినట్టు అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయితే అయిపోయింది డీల్ వచ్చేసి యాజ్ ఏ మెయిన్ లీడ్గా. అండ్ ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది, దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్, ఇతనైతే మెయిన్ లీడ్గా కనిపించబోతున్నారని. చూడాలా ఎంతవరకు నిజమవుతుందో. ఇట్స్ ఏ జస్ట్ రూమర్ మాత్రమే, అఫీషియల్గా అయితే ఎక్కడ న్యూస్ అయితే రాలే దేవిశ్రీ ప్రసాద్ గారు కనిపించబోతున్నారని యాజ్ ఏ మెయిన్ లీడ్గా. సో అప్కమింగ్ డేస్లో తెలుస్తుంది ఏంటి నిజం ఏంటి అబద్ధం అనేది. అండ్ విశ్వక్ సేన్ గారి అప్కమింగ్ ఫిలిం ఫంకీ డైరెక్టెడ్ బై కేవి అనుదీప్. సో ఈ ఫిలింని డిసెంబర్ 25న థియేటర్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు, ఆఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. విజయ్ దేవరకొండ, విక్రమ్ కే కుమార్ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుందని న్యూస్ అయితే వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది బజ్ మాత్రమే, అప్కమింగ్ డేస్లో తెలుస్తుంది ఎంతవరకు నిజమో. అండ్ యూవి క్రియేషన్స్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారంట ఈ ఫిలింని. అండ్ రామ్ చరణ్ గారి పిడ్డి డైరెక్టెడ్ బై బుజ్జిబాబు సనా. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ని నవంబర్ మంత్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ మంత్న హైదరాబాద్లో ఒక కాన్సర్ట్ అయితే జరగబోతుంది ఏఆర్ రెహమాన్ గారిది. ఆ కాన్సర్ట్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట ఫిలిం మేకర్స్. అండ్ ఈ ఫిలిం ఆడియో రైట్స్ని టీ సిరీస్ వాళ్ళైతే బ్యాక్ చేసుకున్నారు. అండ్ ఫిలిం 60% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. నందమూరి బాలకృష్ణ గారి అఖండ తాండవం ఈ ఫిలిం నుంచి దివాళీకి ఒక వీడియోని అయితే రిలీజ్ చేయబోతున్నారంట, టీజర్ ఆర్ గ్లిమ్స్ని, లైక్ హ్యాపీ దివాళీ ఆ టైప్ వీడియోని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆ వీడియోలో ఫిలిం రిలీజ్ డేట్ని కూడా రివీల్ చేయబోతున్నారంట. డిసెంబర్ 5th అని లాక్ అయిపోయింది, జస్ట్ ఫార్మాలిటీగా చూపిస్తారు ఆ వీడియోలో. అండ్ అక్కినేని నాగార్జున గారి 100 ఫిలిం డైరెక్టెడ్ బై ఆర్ఏ కార్తిక్. ఈ ఫిలింలో తాబు గారు అండ్ అనుష్క శెట్టి గారు యాక్ట్ అయితే చేయబోతున్నారని న్యూస్ అయితే వస్తుంది. చూడాలా ఎంతవరకు నిజమవుతుందో, అప్కమింగ్ డేస్లో తెలిసిపోతుంది వన్స్ ఫిలిం షూటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవుతే. అండ్ ఈ ఫిలిం టెంటేటివ్ టైటిల్ లాటరీ కింగ్.